వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. చూడండి, మనకి అద్భుతం ఒక జరిగింది న్యాయ వ్యవస్థలో. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులు వెల్లడించారు. 33 మందిలో 21 మంది వివరాలు ఇచ్చారు, వెబ్సైట్లో పెట్టారు. 120 కోట్లతో శ్రీమంతులుగా జస్టిస్ విశ్వనాథన్ ఉన్నాడు. అలాగే సిజే ఖన్నాకు 2.22 కోట్లు మాత్రమే, అంటే 2,77,00,000 మాత్రమే, తనతో ఒక స్విఫ్ట్ కారు మాత్రమే ఉన్నట్టుగా చూపెట్టారు. సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల నియామక వివరాలు కూడా వెల్లడించారు. గత 2.5 ఏళ్లలో 14 మంది న్యాయమూర్తుల బంధువులకు ఛాన్సు. అంటే 14 మంది అంటే వాళ్ళకి అంటే కేవలము 16%, అంటే రిక్రూట్మెంట్ అయిన వాళ్ళ దాంట్లో కేవలం 16% వాళ్ళు మాత్రమే ఉన్నారని చెప్పేసి, అంటే వాళ్ళు 14 మంది మాత్రమే ఉన్నారు. భారత సర్వోన్నత న్యాయస్థానం పారదర్శకతలో భాగంగా తమ న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను వెబ్సైట్లో పెట్టింది. ఇప్పటివరకు 33 మందిలో 21 మంది తమ ఆస్తుల వివరాలను ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు. గ్రేట్, వెల్కమ్ చెప్తాం. అలాగే వారిలో జస్టిస్ విశ్వనాథ్కు 120 కోట్లు ఆదాయం ఉంది. అలాగే ఆదాయ పన్ను లెక్కల్లో ఆయన 9.47 కోట్ల ఆస్తిని చూపెట్టారు. పదవి విరమణ చేరిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా ఆస్తుల వివరాలు ఈ విధంగా ఇచ్చారు. 55.7 lakhs ఫిక్స్డ్ డిపాజిట్లు దక్షిణ ఢిల్లీలో. ఇలా చాలా వివరాలని వాళ్ళు పొందుపరిచారు. అంటే న్యాయ వ్యవస్థ ప్రజలకు జవాబుదారీతనంగా వివరిస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ప్రజలు కడుతున్న పన్నులతో న్యాయ వ్యవస్థ జీతాలు తీసుకుంటున్నది కాబట్టి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. అలాగే ఇష్టారాజ్యంగా డబ్బులు తీసుకొని తీర్పులు ఇవ్వకుండా ఉండాలి. వాళ్ళ యొక్క ఆస్తుల వివరాలు చెప్తే వాళ్ళ జీత ప్రకారం సంపాదించారా, లేదంటే వాళ్ళ తాత ముత్తాతల ఆస్తుల నుండి వచ్చిందా, లేకపోతే ఏ రకంగా వచ్చిన ఆస్తుల వివరాలు, పూర్తి వివరాలు కనుక తెలిస్తే ఆ ఆస్తులు ఎట్లా వచ్చాయో తెలిసిపోతుంది. సో కాబట్టి ఇది మనం చాలా చాలా గొప్ప విషయంగా చెప్పాలి, దాన్ని మనం స్వాగతించాలి. ఎందుకంటే ఇవాళ ఇట్లాంటి వ్యవస్థ లేకపోవడం వల్ల, న్యాయ వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం వల్ల, న్యాయ వ్యవస్థలో అకౌంటబిలిటీ లేకపోవడం వల్ల, న్యాయ వ్యవస్థ ఇప్పటిదాకా కేవలము బంధువులకే పరిమితం కావడం వల్ల చాలా వరకు తన తాత ముత్తాత, తాను, తన కొడుకు, తన మనవడు జడ్జిలు అయింది. ఇప్పటిదాకా వంశ పారంపర్యంగా వాళ్ళ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రిరాగేటివ్ రైట్ ఆఫ్ ది బ్రాహ్మణ్ కమ్యూనిటీ టు రూల్ ద జ్యుడిషియరీ, ఎంటైర్ జ్యుడిషియరీ ఆఫ్ ఇండియా. సో ఆ పరిణామాలని ఇవాళ మెల్లగా క్రమక్రమంగా తగ్గించుకుంటున్నది న్యాయ వ్యవస్థ. సో అది ఒక మంచి పరిణామం. అయితే న్యాయ వ్యవస్థలో ఇవాళ ఇంకొకటి జరగాల్సింది ఏంటంటే అన్ని కులాలకు అవకాశాలు రావాలి. ఎన్జేసి నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని గత సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదంటే సీనియర్ న్యాయమూర్తులంతా కూడా వ్యతిరేకించారు. ఇది కరెక్ట్ కాదు. న్యాయ వ్యవస్థ పారదర్శకతలో ఇది కూడా ఒక భాగము, సామాజిక న్యాయం కూడా ఒక భాగము. రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో సామాజిక న్యాయం ప్రథమ భాగము. సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ జస్టిస్ అంది ప్రియాంబుల్ ఆఫ్ ఇండియా. మొదటి పేజీ నుండి మొదలుకుంటే రాజ్యాంగం చివరి పేజీ వరకు కూడా ఈ 3 కాన్సెప్ట్స్ మీదనే కంప్లీట్ రాజ్యాంగం ఆధారపడి ఉంది. సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ జస్టిస్. మరి సోషల్ జస్టిస్ లేకపోతే, న్యాయ వ్యవస్థనే అమలు చేయకపోతే, అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఇవ్వకపోతే, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వకపోతే, అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఇవ్వకపోతే న్యాయ వ్యవస్థలో ఏమి పారదర్శకత ఉన్నట్టు? కేవలం ఆస్తుల వివరాలు వెల్లడించినంత మాత్రాన కాదు. ఆస్తుల వివరాలతో పాటు అలాగే తన బంధుమిత్రుల వివరాలతో పాటు న్యాయ వ్యవస్థలో సామాజిక న్యాయం అనేది ఖచ్చితంగా రావాల్సిందే. ఉన్నత న్యాయస్థానాల్లో సామాజిక న్యాయం ఒక ప్రాథమిక ఎజెండాగా ఉండాల్సిందే. ఆస్తుల వివరాలు ఓకే, బట్ సామాజిక న్యాయం ఏది ఉన్నత న్యాయస్థానాల్లో? సో కాబట్టి ఇవాళ ఈ అంశాన్ని కూడా చాలా కీలకంగా న్యాయ వ్యవస్థ పరిగణలోకి తీసుకోవాలి. జస్టిస్ గవాయి గారు రాబోతున్నారు మే 14న. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సెకండ్ దళిత్. చరిత్రలో అదొక సువర్ణ అధ్యాయంగా చెప్పుకోవాలి, ముఖ్యంగా దళిత చరిత్రలో. ఎందుకంటే మొదటి దళితుడి తర్వాత జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత జస్టిస్ గవాయి గారు వస్తున్నారు. సో కాబట్టి
ఆయన వచ్చిన తర్వాత సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తారని నేను అనుకుంటున్నాను. సామాజిక న్యాయం ఇక ఖచ్చితంగా అమలు చేసే దిశగా, ఎందుకంటే క్యాస్ట్ సెన్సస్ వైపు కేంద్రం చేస్తుంది. సో కేంద్రం చేస్తున్నప్పుడు క్రమంలో ఉన్నత న్యాయస్థానాల్లో వాళ్ళ వివరాలు ఖచ్చితంగా ఇవాళ వస్తాయి. ఇప్పటికే చాలా కమిషన్స్లో వచ్చినాయి, చాలా ఆర్గనైజేషన్ చెప్పారు. కేవలము బ్రాహ్మణ్స్ పూర్తిగా ఉన్నత న్యాయస్థానాలు ఆక్రమించారు, అగ్రవర్ణాలు ఆక్రమించారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మహిళలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ వర్గాలకు ఉన్నత న్యాయస్థానాల్లో అవకాశం ఇస్తేనే ఉన్నత విలువలు కలిగిన న్యాయస్థానంగా అది మారుతుంది. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచన సమయంలోనే అది కొన్ని వర్గాలకే ఉన్నత న్యాయస్థానం పరిమితం అయితే అది న్యాయ వ్యవస్థ పరిపూర్ణమైనట్టు కాదు, ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ వర్ధిల్లినట్టు కాదు, అన్ని వర్గాలకు న్యాయ వ్యవస్థ ప్రతిబింబంగా ఉండాలి అని చెప్పాడు. మరి ఉందా? ఇప్పటిదాకా 75 ఏళ్ళుగా న్యాయ వ్యవస్థ ఈ దేశంలో కొనసాగుతూనే ఉంది. ఇంకా సామాజిక న్యాయం కనుచూపు మేరలోనే కనబడుతున్నది. కాబట్టి ఆస్తుల వివరాలను స్వాగతిద్దాం, బట్ వాట్ అబౌట్ సామాజిక న్యాయం అనేది కీలకమైన ప్రశ్న. దీని మీద మీ కామెంట్స్ తెలియజేయండి. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ప్రజాస్వామీకరించబడాలి, న్యాయ వ్యవస్థ అందరిదిగా భావించబడాలి. న్యాయ వ్యవస్థ కొందరిదిగా కాకుండా, కొన్ని కులాలదిగా కాకుండా, కొన్ని ప్రాంతాలది కాకుండా వాళ్ళందరిది న్యాయ వ్యవస్థ రాజ్యాంగమే. ఈ రాజ్యాంగ మౌలిక లక్ష్యమైన సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం సాధించడమే న్యాయ వ్యవస్థ యొక్క ప్రాథమిక కర్తవ్యం. ఈ మౌలిక లక్ష్యాలను నెరవేర్చడమే దాని బాధ్యత. ఆ బాధ్యతలో సామాజిక న్యాయం అనేది అత్యంత కీలకం. కాబట్టి ఆ దిశగా న్యాయ వ్యవస్థ ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి చూసి, కళ్ళు గంతలు కట్టుంటాయి న్యాయ వ్యవస్థకు, దాన్ని తెరిచి ఒకసారి చూస్తే లెక్కలన్నీ తెలుస్తాయి. ఏ వర్గాలకైతే ప్రాతినిధ్యం లేదో ఆ వర్గాలకు న్యాయ వ్యవస్థలో ప్రాతినిధ్యం దక్కే విధంగా దయచేసి ఉన్నత న్యాయస్థానం ఉన్నత విలువలు కలిగిన ఇక ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికీ భారతదేశంలో న్యాయ వ్యవస్థ అంటే చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడడానికి న్యాయ వ్యవస్థ సామాజిక న్యాయాన్ని తన ప్రాథమిక ఎజెండాలో భాగంగా చేర్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా వర్గాలకి ఉన్నత న్యాయస్థానాల్లో ఉన్నత గౌరవాలు ఉన్నత అవకాశాలు దక్కే విధంగా న్యాయ వ్యవస్థ కృషి చేయాలని D6 భావిస్తుంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్.